రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల చేసింది సర్కార్. తెలంగాణలో భూమున్న ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేయనుంది. స్వల్పకాలిక పంట రుణాలకు ఇది వర్తించనుంది. ఎన్నికల హామీల్లో భాగంగా డిసెంబర్ 9 లోపు బకాయి ఉన్న అసలు వడ్డీ మొత్తం 2 లక్షల్లోపు ఉంటే ఈ పథకానికి అర్హులు కానున్నారు. అయితే రుణమాఫీకి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నట్లుగా తెలిపింది సర్కార్. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రెహానా, ప్రభుత్వం ఈ రోజు రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. బేసిక్ గా గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూడా మనం చూసాము. అన్ని నియోజకవర్గాల్లో కూడా క్యాంపెయినింగ్ లో భాగంగా ఆగస్టు 15 లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు రుణమాఫీ చేసి తీరుతామని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజుల కిందట కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ కాదు అనేది కూడా ప్రామాణికం కాదని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ తాజాగా ఈ రోజు మార్గదర్శకాలు విడుదల చేసిన దాంట్లో మాత్రము స్వల్పకాల పంటలకు మాత్రమే ఈ పథకం, ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుందని కూడా గైడ్ లైన్స్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసింది. అయితే దీర్ఘకాలిక పంటలు మామిడి తోట కానీ, అలాగే దాంతో పాటు జామ తోటలు, వీటన్నిటికి కూడా ఈ దీర్ఘకాల పంటలకు కూడా వర్తించదనే సంకేతం కూడా ఇప్పుడు గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసింది. దాంట్లో క్లియర్ గా తెలుస్తోంది. ఒకసారి గైడ్ లైన్స్ లో ప్రభుత్వం ఏమేమి చెప్పిందో ఒకసారి మనం చర్చించుకుందాము. వ్యవసాయాన్ని లాభసాటిగా స్థిరంగా కొనసాగించేలా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. తెలంగాణ ఆర్థిక అభివృద్ధి వ్యవసాయ రంగం ఒక కీలకమైన పునాది. వ్యవసాయ అనుబంధ రంగాలు తెలంగాణ గ్రామీణ జనాభాలో 66% మందికి ఉపాధిని సమకూరుస్తూ జిఎస్ డిపికి కూడా 15.8% తోడ్పాటుని కూడా అందిస్తుంది. డిఎస్ డేటా ప్రకారం 2023-2024 అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ రంగ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అత్యవసరము. తెలంగాణలో చిన్న సన్నకారు రైతులు అత్యధిక సంఖ్యలో కూడా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడానికి, వ్యవసాయ అభివృద్ధికి, రైతుల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి కూడా పంట రుణాల మాఫీని ఒక అత్యవసర పెట్టుబడిగా గుర్తించింది. పంట రుణాలపై రైతులకు ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించి వారు బ్యాంకుల నుండి తమ తక్కువ వడ్డీపై కొత్త రుణాలు తీసుకోవడానికి, అధిక వడ్డీపై బయట రుణాలు తీసుకోకుండా ఉపయోగపడుతుంది. తద్వారా అత్యవసర వ్యవసాయ ఇన్పుట్లు కొనుక్కోవడానికి కూడా అవకాశం కలిగిస్తుంది. అధిక వడ్డీ రేట్ల ద్వారా కూడా తీవ్రత అయ్యే శాశ్వత రుణగ్రస్తత నుండి కూడా వారిని కాపాడుతోంది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ కార్యకలాపాలు స్థిరంగా ఉండేలా కూడా చూడడానికి రాష్ట్రంలోని రైతుల కోసము పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. క్షుణ్ణంగా పరిశీలించిన మీదట పంట రుణమాఫీ పథకం 2024 అమలు కోసము మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ వర్తిస్తుంది. ప్రతి బ్యాంక్ తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ టీబీఎస్ నుండి రిఫరెన్స్ 1 మెమో జత చేసి పెట్టిన ప్రొఫార్మాలో డిజిటల్ సంతకం చేసి సంక్షిప్తిని ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు సిబిఎస్ లో లేవు కాబట్టి పిఎస్సిఎస్ లకు అనుబంధమైన సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ రిఫరెన్స్ 2 మెమోతో పాటు జతకట్టి ప్రొఫార్మా 2లో డేటాను డిజిటల్ గా సంతకం చేసి ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రతి బ్యాంక్ సిబిఎస్ నుండి సేకరించిన డేటాను యథాతథంగా ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ ప్రక్రియ యొక్క ఉద్దేశము తప్పుడు చేరికలు, తప్పుడు తీసివేతలను నివారించడం, అవసరమైతే వ్యవసాయ శాఖ డైరెక్టర్లు మరియు ఎస్బీసీ డేటా వాలిడేషన్ తనిఖీలు కూడా చేపట్టాలని కూడా ఈ గైడ్ లైన్స్ తో ఫ్రేమ్ చేశారు. ఈ పథకం కింద లబ్ధిదారులు రైతు కుటుంబాన్ని గుర్తించడము, బ్యాంకుకు సమర్పించిన రైతు రుణమాఫీ ఆధార్ తో పాటు పాస్బుక్ డేటాలో ఉన్న బేస్ లో ఉన్న ఆధార్ తో పాటు పీడిఎస్ డేటాబేస్ లో ఉన్న ఆధార్ తో కూడా మ్యాచ్ చేయాలి. ఈ విధంగా గుర్తించబడ్డ ఒక్కో రైతు కుటుంబానికి 9/12/2023 నాటికి ఉన్న బకాయి ఉన్న సిమ్యులేటివ్ ఏదైతే రుణమాఫీ 2 లక్షల వరకు కూడా పరిమితి వర్తిస్తుంది అని కూడా గైడ్ లైన్స్ లో ఉంది. అర్హతల రుణమాఫీ మొత్తాన్ని కూడా డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల రైతు రుణ ఖాతాలకు కూడా జమ చేయబడుతుంది అని కూడా గైడ్ లైన్స్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది. పిఎస్సిఎస్ విషయంలో కూడా రుణమాఫీని మొత్తం డిసిసి బ్యాంక్ లేదా బ్రాంచ్ కి కూడా విడుదల చేయడం అవుతుంది. ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని కూడా
PSCS ఉన్న రైతు ఖాతాలో కూడా జమ చేస్తారు. ప్రతి కుటుంబానికి కూడా ముందుగా అనుకున్నట్టు 2023 డిసెంబర్ 9 తేదీ నాటికి రుణ మొత్తం ఆధారంగా కూడా క్రమంలో రుణమాఫీని మొత్తాన్ని కూడా జమ చేయాలని కూడా ప్రభుత్వం డిసైడ్ అయింది. ప్రతి కుటుంబానికి ముందుగా అనుకున్నట్టు 9th డిసెంబర్ 2023 నాటికి కలిగి ఉన్న మొత్తం రుణం కానీ లేక 2 లక్షల వరకు ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని రైతు కుటుంబం పొందే అర్హత ఉంది అని కూడా గైడ్ లైన్స్ లో ఫ్రేమ్ చేశారు. ఏ కుటుంబానికి అయితే 2 లక్షలకు మించిన రుణం ఉంటుందో ఆ రైతులు 2 లక్షల పైబడిన రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తర్వాత అర్హత గల 2 లక్షల మొత్తాన్ని కూడా రైతు కుటుంబీకులకు రుణ ఖాతాలకు కూడా బదిలీ చేస్తారు. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల కుటుంబంలో రుణం తీసుకున్న మహిళలు రుణాన్ని మొదట మాఫీ చేసి మిగులు మొత్తాన్ని భామాషా పద్ధతిలో కూడా కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేయాలని కూడా ఈ గైడ్ లైన్స్ లో ఫ్రేమ్ చేశారు. ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు మరి దీర్ఘకాలిక పంటల మాట ఏంటి? అయితే ప్రస్తుతం గవర్నమెంట్ అయితే దీర్ఘకాలిక పంటలకైతే దీన్ని ఇంక్లూడ్ చేయలేదని చెప్పాలి. స్వల్పకాల పంటలకు మాత్రమే కూడా అంటూ కూడా ఈ గైడ్ లైన్స్ లో ఫ్రేమ్ చేసింది. మరి ప్రభుత్వం ఏమో 2 లక్షల రుణమాఫీ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు కూడా వర్తిస్తుంది, 2 లక్షల రూపాయలు లోన్ తీసుకున్న వారికి అని ప్రకటించింది. కానీ దీర్ఘకాలిక పంటలకు దీంట్లో ఈ గైడ్ లైన్స్ లో మెన్షన్ చేయకపోవడం కూడా ప్రస్తుతము ప్రభుత్వం ఇచ్చిన మాటని తప్పుతుందా అనేది కూడా ఒక చర్చ అయితే మొదలైంది. రాజకీయ విశ్లేషకులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో రైతు రుణమాఫీకి రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ కాదు అన్నారు. ఇప్పుడు రేషన్ కార్డు అవసరమని జత చేయాలని కూడా అంటున్నారు. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా శ్రీచరణ్ మీరు చెప్పినట్టు ఇప్పుడు రేషన్ కార్డ్ ని ప్రామాణికంగా పెట్టాలని చెప్తున్నారు. మరి చాలా మంది గత 10 ఏళ్లుగా లేవు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎలాంటి కండిషన్స్ ఉండనున్నాయి? అయితే ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఒక క్వశ్చన్ అరైజ్ అయ్యేది ఇక్కడ అంటే ఇప్పుడు కొంతమంది ప్రజాపాలన దరఖాస్తులో కూడా చాలా మంది కూడా వైట్ రేషన్ కార్డ్ కి కూడా అప్లై చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళల్లో కూడా కొంతమంది రైతులు ఉంటారు, వాళ్ళు కూడా లోన్లు తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇది వర్తిస్తుందా లేదా అనేది కూడా ఒక మీమాంస నెలకొని ఉంది. ఎందుకంటే రేషన్ కార్డ్ మ్యాండేటరీ అని గైడ్ లైన్స్ లో మెన్షన్ చేసినప్పుడు తప్పకుండా కూడా ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు, అప్లై చేసుకున్న వాళ్ళు, ఆ అప్లికేషన్ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ముందుగా ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు 2 లక్షల రుణమాఫీ అర్హులు అయిన అందరి రైతులకి ఇస్తుందా, లేకపోతే ఈ రేషన్ కార్డు లేని వాళ్ళు, వాస్తవికంగా కూడా చూసుకుంటే కొంతమంది రేషన్ కార్డు లేని వాళ్ళు బిలో పావర్టీలో ఉన్న రైతులు కూడా ఉన్నారు, నిక్కారసైన రైతులు కూడా ఉన్నారు. మరి వారికి ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. రేయానా. ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.